మనం అప్పుడు చూసినప్పుడు మొక్క ఎంత ఉండే? ఇంతే ఉండే. ఎంత అది? ఒక జానెడు మందం. ఏది అప్పుడు చూసాం మనం, జానెడు మందం ఉంది. ఒకసారి చూపించండి వీడియోలో ఎంత ఉంది అది కట్టెపుల్ల. ఒకసారి కొలిచి అక్కడ చూపించండి. జానెడు మందం ఉంది. మనం అప్పుడు లాస్ట్ వీడియోలో చేసినప్పుడు జానెడు మందం ఉంది. ఇప్పుడైతే ఇది ఇంత పెరిగింది, డబల్ పెరిగింది. ఒకసారి చూసుకో, డబల్. ఒకసారి ఇక్కడ కొలిచి చూపించు హైట్ ఎంత ఉంది అనేది. వస్తుందా హైట్? బరాబర్ ఉంది. ఈ కట్టెపుల్ల బరాబర్ ఉంది. 2 జానాల పైన వస్తుంది కట్టెపుల్ల. 2 జానాల పైన వస్తుంది. ఇప్పుడు పత్తి పంటకు ఏ మందును స్ప్రే చేస్తున్నారు? ఇదిగో బాన్సర్ వారంటీ. జూలై 19వ తారీఖున అయితే మనం ఇప్పుడు ఫీల్డ్ లో ఉన్నాము. మీరు ఒక్కసారి గమనించవచ్చు ఈ చెట్టు హైట్ ఎంత ఉంది అంటే జానెడు మందం మాత్రమే మొక్క ఉన్నది. అందరికీ నమస్కారం, నేను మీ రైతు నేస్తం గోపి. ఈ రోజు వచ్చేసి మనం రిజల్ట్ వీడియో ఒకటి చేస్తామని చెప్పాము. గత 6 రోజుల క్రితం అయితే అన్నగారు జూలై 19వ తారీఖున అయితే ఈ మందునైతే కొట్టారు. రిజల్ట్ ఏ విధంగా ఉందనేది అన్నగారి మాటలో అయితే తెలుసుకుందామని చెప్పాను కదా. అయితే ఈ రోజు 25వ తారీఖు నేనైతే అన్నగారి తోటకైతే రావడం జరిగింది. ఒక్కసారి తన మాటల్లోనే రిజల్ట్ ఏ విధంగా వచ్చిందనే పూర్తి విషయాలను అయితే తెలుసుకుందాం. నమస్కారం అన్న రవీందర్ గారు, ఒక్కసారి మీ తోటను చూపించండి. పేను బంక, దోమ, నల్లి అన్ని ఉండే, ఇప్పుడు ఏం లేవు. గ్రోత్ కూడా డబల్ వచ్చింది. డబుల్ కంటే ఎక్కువే వచ్చింది. మనం అప్పుడు చూసినప్పుడు ఒకటే జాన మందం ఉండేది, ఇప్పుడు 2 జానాల పైన ఉన్నది మొక్క. మన వెనకాల అక్కడ చెట్లు కనపడ్డాయి కదా, ఆ చెట్లు చూసుకోండి. ఇది వాడాలంటే గుండె మీద ధైర్యం పెట్టుకుని చెప్పొచ్చు. బాన్సర్ వారంటీ నేను పిచికారి చేసిన పత్తికి బాగున్నది, ఎవరైనా కొట్టొచ్చు. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు.